చూడండి, ఇప్పుడు మనం ప్రూవ్ చేయబోయేది ఈ చాప్టర్ మొత్తానికే ఇంపార్టెంట్ థియరం. ఇంచుమించుగా ప్రతి ఇయర్ ఎగ్జామ్ పేపర్లో ఇది ఉండి తీరుతుంది. ఇదేంటో చూద్దాం. ఎవ్రీ ఫైనెట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. అంటే ఇంటిగ్రల్ డొమైన్ కనుక ఫైనెట్ అయితే అది గ్యారంటీగా ఫీల్డ్ అవుతుంది. అది మనం చెప్పాల్సింది. సరే, ప్రూఫ్ స్టార్ట్ చేద్దాం. ప్రూఫ్: సపోజ్ డి ఈజ్ ఏ ఫైనెట్ ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి? డి ఈజ్ ఏ కాంపిటేటివ్ రింగ్, 1 belongs to D and D has no zero divisors. ఈ మూడు ధర్మాలు కూడా Dలో నిజం. సిన్స్ D ఈజ్ ఫైనెట్, D అనేది ఫైనెట్ అనుకున్నాం కాబట్టి వీ కెన్ రైట్ D మైనస్ సింగిల్టన్ జీరో అని తప్పించగా మిగిలినవి అవి కూడా ఫైనెట్ అవుతాయి. వాటికి పేర్లు పెడుతున్నాం ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్లో A1, A2, and so on AN, వేర్ AI not equal to AJ for I not equal to J and AI not equal to 0 for all I. Clearly 1 belongs to D minus singleton 0. 1 అనేది ఖచ్చితంగా ఇందులోకి వస్తుంది, ఎందుకంటే 1 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి. ఇప్పుడు మనకు మీ ఎయిమ్ ఏంటి? D అనేది ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ D ఈజ్ ఏ ఫీల్డ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ D హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ D. ఇది ఫీల్డ్ యొక్క డెఫినేషన్లో ఆఖరి పాయింట్. ఎందుకంటే మిగిలిన 2 పాయింట్లు ఆల్రెడీ నిజమైపోయాయి. కాంపిటేటివ్ రింగ్ అయ్యింది, 1 ఉంది, ఇంకా మిగిలిందల్లా ఇన్వర్స్ ఒకటే చెప్పాలి. కాబట్టి ఒక నాన్ జీరో ఎలిమెంట్ తీసుకుందాం. లెట్ ఏ బిలాంగ్స్ టు డి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు డీలో కొన్ని మూలకాలు మనకు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ A1, A2 అండ్ సో ఆన్ ANలు ఉన్నాయి. ఇప్పుడు ఏ అనేది ఒకటి రాసుకున్నాం. కాబట్టి బై క్లోజర్ ప్రాపర్టీ AA1, AA2 and so on AAN belongs to D and AAI not equal to AAJ for I not equal to J. అంటే ఏ రెండు కూడా సమానం కాదు అని చెప్తున్నాం. ఇందువల్ల కూడా చూడండి, సిన్స్ ఇఫ్ AAI ఈక్వల్ టు AAJ, ఒకవేళ వీలైతే రెండు సమానం అనుకోండి, దెన్ 2 LHS తీసుకొచ్చేయండి. AAI మైనస్ AAJ ఈక్వల్ టు 0. ఏం కామన్ తీయండి? implies A into AI minus AJ equal to 0. implies product 0 వచ్చింది కాబట్టి ఇంటిగ్రల్ డొమైన్లో ఏదో ఒకటి 0 అవ్వాలి. implies A equal to 0 or AI minus AJ equal to 0. ఏదో ఒకటి 0 అయి తీరాలి. కానీ ఆల్రెడీ పైన మనకి ఏముంది? బట్ A నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇంక పక్కదే 0 అవ్వాలి. అంటే అది 0 అవ్వడం అంటే ఏంటి? మనకి AI మైనస్ AJ ఈక్వల్ టు 0 అవుతుంది. AJ నాట్ పంపిస్తే వస్తుంది, ఇంప్లైస్ AI ఈక్వల్ టు AJ ఫర్ I నాట్ ఈక్వల్ టు J. కానీ సెకండ్ లైన్లోనో థర్డ్ లైన్లోనో చూడండి, మనం D గురించి రాసినప్పుడు D మైనస్ సింగిల్టన్ 0 ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్లో A1, A2 అండ్ సో ఆన్ AN, వేర్ AI నాట్ ఈక్వల్ టు AJ ఫర్ I నాట్ ఈక్వల్ టు J అని రాసాం. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? AI ఈక్వల్ టు AJ ఫర్ I నాట్ ఈక్వల్ టు J అని వచ్చింది. అంటే పైన ఏదైతే మనం తీసుకున్నాం దానికి పూర్తిగా వ్యతిరేకం వచ్చింది, అంటే తప్పు, విచ్ ఈజ్ నాట్ ట్రూ. అందువల్ల AAI ఈక్వల్ టు AAJ అనుకుంటే మనం అనుకున్న దానికి విరుద్ధం వస్తుంది, కాబట్టి అవి ఇప్పుడు కూడా సమానం అవ్వవు. AAI నాట్ ఈక్వల్ టు AAJ. ఇక నెక్స్ట్, సిన్స్ D హ్యాస్ నో జీరో డివైజర్స్ AAI నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ I. Dలో 0 డివైజర్స్ లేవు, A నాట్ ఈక్వల్ టు 0, AI నాట్ ఈక్వల్ టు 0, కాబట్టి వాటి ప్రొడక్ట్ కూడా ఏమవ్వాలి? నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఇప్పుడు AAIలకు వచ్చిన మొత్తం ప్రాపర్టీస్ ఏంటో చూడండి. ఇంప్లైస్ AA1, AA2 అండ్ సో ఆన్ AAN ఆర్, మొత్తం ఎన్ని ఉన్న ఎలిమెంట్స్ సఫిక్స్ చూసుకోండి, N అన్నీ కూడా డిఫరెంట్గా డిస్టింక్ట్, అన్నీ కూడా నాన్ జీరో ఎలిమెంట్స్ ఇన్ D. మరలా చెప్తున్నాను చూడండి, AA1, AA2 and so on AAN are N distinct non-zero elements in D. అంటే ఏ ఒక్కటి 0 కాదు, ఏ రెండు సమానం కాదు, మొత్తం ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, N ఉన్నాయి. వీటన్నిటికి కలిపి S అనే పేరు పెట్టండి. లెట్ S ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్లో AA1, AA2 and so on AAN. ఇవన్నీ నాన్ జీరో ఎలిమెంట్సే. Dలోని నాన్ జీరో ఎలిమెంట్స్ అన్నీ ఏమని తీసుకున్నాం? పైన D మైనస్ సింగిల్టన్ 0 అని రాసాం, కాబట్టి ఇవన్నీ అందులోకి వెళ్ళాలి. ఇంప్లైస్ S సబ్సెట్ R ఈక్వల్ టు D మైనస్ సింగిల్టన్ 0. Sలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? N.
డి మైనస్ సింగిల్టన్ జీరోలో కూడా ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఎన్. అండ్ బోత్ సెట్స్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ రెండు సెట్స్ ఉన్నాయి, రెండిట్లోనూ సమాన సంఖ్యలో మూలకాలు ఉన్నాయి. ఒకటి రెండవ దానికి ఉపసమితి అంటున్నాం. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? రెండు సమానం అయితేనే సాధ్యం. ఇంప్లైస్ ఎస్ ఈక్వల్ టు డి మైనస్ సింగిల్టన్ జీరో. కానీ ఆల్రెడీ 1 అనేది ఎందులో ఉందనుకున్నాం? డి మైనస్ సింగిల్టన్ జీరోలో ఉంది. 1 బిలాంగ్స్ టు డి మైనస్ సింగిల్టన్ జీరో ఇంప్లైస్ 1 బిలాంగ్స్ టు ఎస్. ఎందుకంటే రెండు సమానం కాబట్టి. ఈక్వల్ టు ఎస్ అంటే ఏంటి? ఏఏ1 ఏఏ2 అండ్ సో ఆన్ ఏఏఎన్. అంటే 1 అనేది ఏఏ1 ఏఏ2 అండ్ సో ఆన్ ఏఏఎన్లో ఏదో ఒక మూలకానికి సమానం అవుతుంది. ఇంప్లైస్ 1 ఈక్వల్ టు ఏఏఐ ఫర్ సమ్ ఐ. కానీ డి గురించి ఏం తెలుసు మనకి? కాంపిటేటివ్. సిన్స్ డి ఈజ్ కాంపిటేటివ్, ఏఏఐ ఈక్వల్ టు ఏఐ ఇంటూ ఏ ఈక్వల్ టు ఎంత? 1. చూడండి, ఇన్వర్స్ ప్రాపర్టీ వచ్చేసింది మనకి. ఇంప్లైస్ ఏఐ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ డి. అంటే దాని అర్థం ఏంటి? ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ డి హ్యాస్ ఇన్వర్స్. అంటే ఫీల్డ్కి కావాల్సిన ఫైనల్ పాయింట్ కూడా వచ్చేసింది మనకి. Therefore, D is a field. Hence, every finite integral domain is a field. చాలా జాగ్రత్తగా వినండి. ఏమాత్రం డౌట్ వచ్చినా నాకు వెంటనే కాల్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ P is a prime అంటే ప్రధాన సంఖ్య, then ZP, the ring of integers మాడ్యులో P ఈజ్ ఏ ఫీల్డ్. ZP అనేది ఒక ఫీల్డ్ అని చెప్పాలి. ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ చేసాం, ZM అనేది ఒక రింగ్ అవుతుంది అని. అలాగే ZPని కూడా చూపిద్దాం సొల్యూషన్లో. ZP ఈక్వల్ టు ఏంటి? దాని సెట్ 0 1 2 అండ్ సో ఆన్ P-1. మనం ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి వీ నో దట్ ZP ఈజ్ ఏ రింగ్. క్లియర్లీ ZP ఈజ్ కాంపిటేటివ్. ఎందుకని? ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో బి అన్న, బి మల్టిప్లికేషన్ మాడ్యులో పి ఏ అన్న ఒకటే అర్థం. ఏంటది? ఏబిని పితో భాగించుకొచ్చే శేషం. ఏబి అన్నదే వస్తుంది, బి అన్నదే వస్తుంది. కాబట్టి ZP అనేది కాంపిటేటివ్ కూడా అయిపోయింది. అలాగే క్లియర్గా మనకు సెట్లో కనిపిస్తుంది 1 కూడా ZPలో ఉంది. క్లియర్లీ 1 బిలాంగ్స్ టు ZP. దట్ ఈస్ యూనిటీ ఎలిమెంట్ ఉంది. అంటే ZPలో ఏమేమి ధర్మాలు నిజమయ్యాయి? కాంపిటేటివ్ నిజమైంది, యూనిటీ కూడా వచ్చింది. ఇంక ఇందులో ముందు జీరో డివైజెస్ లేవని చెప్తాం. లేవని చెప్పాలంటే ఏం చెప్పాలి మనం? ఏబి ఈక్వల్ టు 0 కనుక అయితే ఏ ఈక్వల్ టు 0 అన్న అవ్వాలి, లేదా బి ఈక్వల్ టు 0 అన్న అవ్వాలి. సరే, రెండు మూలకాలు తీసుకుందాం. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ZP అండ్ ఏబి ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఏబి అంటే అర్థం ఏంటి? ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో పి బి ఈక్వల్ టు 0. అంటే ఏబిని పితో భాగించగా వచ్చే శేషం 0. అంటే పూర్తిగా ఏబిని పి భాగించేస్తుంది. దానికే సింబల్ పి. ఈ బైలా రాసిన చూడండి, అది డివైడ్స్ అని చదవాలి. పి డివైడ్స్ ఏబి. పి అనేది ఏబిని భాగిస్తుంది. కానీ ఇక్కడ పి ఏంటి? ప్రైమ్ నెంబర్, అంటే ప్రధాన సంఖ్య. ఎప్పుడైనా సరే ప్రధాన సంఖ్య ఒక ప్రొడక్ట్ని కనుక భాగిస్తే, అంటే ఏబిని కనుక భాగిస్తే పూర్తిగా ఏనన్నా భాగిస్తుంది, లేకపోతే పూర్తిగా బీనన్నా భాగిస్తుంది. అంటే తప్ప అందులో సగం ఇందులో సగం ఉండదు. అంటే P డివైడ్స్ ఏబి అయిందంటే వెంటనే P ప్రైమ్ కాబట్టి P డివైడ్స్ ఏ అన్న అవ్వాలి, లేదా P డివైడ్స్ బి అన్న అవ్వాలి. అదే రాసాం. సిన్స్ P ఈజ్ ప్రైమ్, P డివైడ్స్ ఏ ఆర్ P డివైడ్స్ బి. కానీ ఏబీలు రెండు ఎందులో ఇవి? ZPలో. ZPలో అంటే విలువలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి? 0 నుంచి P-1 వరకు. అదే రాసాం. బట్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ కామా బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P-1. అంటే ఇవన్నీ కూడా P కన్నా తక్కువ విలువలు. ఒక అంకె దానికన్నా తక్కువ విలువల్ని భాగిస్తుంది అంటే అది ఖచ్చితంగా 0 అవుతుంది, లేదా నెగిటివ్లో ఉండాలి. ఇక్కడ మనకు నెగిటివ్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా అది 0 అవ్వాలి. ఇప్పుడు 5 భాగించే అంకెలు ఏంటి చెప్పండి? పాజిటివ్లో 5 10 15 ఇవన్నీ 5 నుంచి పైకి ఉన్నాయి, కిందకి 0 అంతే తప్ప 1 2 3 4 వీటిలో దేన్ని కూడా 5 భాగించదు. కాబట్టి P డివైడ్స్ ఏ ఆర్ P డివైడ్స్ బి అని వచ్చింది. నెక్స్ట్ ఏబీలు రెండు కూడా 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ కామా బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P-1 అంటే P కన్నా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏని భాగిస్తే ఏ 0 అవ్వాలి, బిని భాగిస్తే B 0 అవ్వాలి. కాబట్టి ఇంప్లాయిస్ ఏం రాసాం? ఏ ఈక్వల్ టు 0 ఆర్
బి ఈక్వల్ టు 0. అంటే ఏబి ఈక్వల్ టు 0 అని తీసుకుంటే ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0. అంటే జెడ్పీలో 0 డివైజర్స్ లేవు అని వచ్చింది. ఇంప్లైస్ జెడ్పీ హ్యాస్ నో 0 డివైజర్స్. అంటే జెడ్పీకి వచ్చిన మొత్తం ప్రాపర్టీస్ వెళ్ళడం చూడండి, కాంపిటేటివ్, యూనిటీ, హ్యాస్ నో 0 డివైజర్స్. ఈ 3 పాయింట్స్ దేనిలో నిజం అవుతాయి, ఇంటిగ్రల్ డొమైన్లో. దేర్ ఫార్ జెడ్పీ ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ డొమైన్ అండ్ ఫైనెట్. ఎందుకని దాంట్లో మూలకాలు పిఏ ఉన్నాయి. అంటే జెడ్పీ అనేది ఫైనెట్ ఇంటిగ్రల్ డొమైన్ అయింది. దీనిపైన థియరంలో చెప్పుకున్నాం మనం. ఏంటి ఆ స్టేట్మెంట్, ఎవ్రీ ఫైనెట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. ఇక్కడ జెడ్పీ కూడా ఏమైంది, ఫైనెట్ ఇంటిగ్రల్ డొమైన్. దేర్ ఫార్ జెడ్పీ ఈజ్ ఏ ఫీల్డ్.